రాష్ట్రంలో సీఎం ఇతనే లీక్ అయిన కేంద్ర నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరంలో అలసి సొలసిపోయిన అభ్యర్థులంతా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి సమయంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది, ఎంత శాతం నమోదైంది, మహిళలు ఎవరికి ఓటేశారు, అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి అనుకూలం, తాము ఖర్చు పెట్టిన దానికి న్యాయం జరుగుతుందా అనే లెక్కల్లో ఉండిపోయారు. కేంద్ర కార్యాలయం, ఆయా పార్టీల అధినేతలు కూడా కూడికలు తీసివేతలు వేస్తున్నారు. కేంద్ర కార్యాలయాల్లో కూడా ఇక పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతనే అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 82% పైగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 80% పైగా పోలింగ్ నమోదవగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పడి 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి రాగలిగింది. ఈసారి గతం కంటే పోలింగ్ పెరిగింది. అదంతా ప్రభుత్వ అనుకూల ఓటని వైసీపీ చెబుతుండగా ప్రభుత్వ వ్యతిరేక ఓటని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. వాస్తవానికి పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులకు సైతం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మహిళలు ఎవరికి ఓటేశారు, ప్రజలు ఏ పార్టీని ఆదరించారనే విషయాలను సులువుగా చెప్పగలుగుతారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని దాదాపుగా అందరూ భావిస్తున్నారు. అలాగే మహిళల్లో 60% మంది టీడీపీకి, 40% మంది వైసీపీకి ఓటేస్తుంటారని భావిస్తున్నారు. అయితే కొత్తగా ఓటు వచ్చిన యువతలో మెజారిటీ ఓట్లు కూటమికే దక్కాయని అయితే భావిస్తున్నారు. ఇక సినీ హీరోగా పవన్ కళ్యాణ్ ఉండడం, అభిమానులు ఎక్కువగా ఉండడంతో కొత్తగా ఓటు వచ్చిన ఆయన అభిమానులంతా కూటమిని ఆదరించినట్లే స్పష్టమవుతోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఇందులో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకపోవడం, రాజధాని విషయంలో ప్రభుత్వం దాగుడు మూతలు ఆడడం, అమరావతిని గాలికి వదిలేయడం, ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమవడం, సరైన రహదారులు లేకపోవడం, అలాగే విద్యుత్ బిల్లులు తీవ్రంగా పెరగడం వంటి కారణాలతో నిరుద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు స్పష్టమవుతోంది. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో కనీసం 3 నుంచి 4 ఓట్లు ఉంటాయి. నెలవారీ జీతమే సరిగా అందుకోవడం లేదు కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా కూటమికే ఓటు వేయించినట్లయితే భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఫలితాలు రాకముందే చేతులెత్తేసిన వైసీపీ అంటున్నారు కేవలం కూటమిదే విజయమని ఆల్మోస్ట్గా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా జూన్ 4వ తారీఖున మాత్రమే ఏ విషయం అనేది అయితే బయటపడుతుంది.